శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకు వందనం. గురుగారు, నా పేరు సృజనాదేవి. నేను హైదరాబాద్ లో ఉంటాను. హౌస్ వైఫ్ అండి. ఈసారి వసంత నవరాత్రి కూడా నేను చాలా బాగా జరుపుకున్నాను. మిగతా నవరాత్రులాగానే సేమ్ ఈ నవరాత్రి కూడా బాగా జరుపుకున్నాను. ఉమ్, ఈసారి ఇందులో కొత్తదనం ఏంటంటే అమ్మవారి రూపు తీసుకొచ్చుకొని కుంకుమార్చన చేసుకోవడము. ఆ ప్రసాదాలు కూడా ఎప్పుడు చేయండి కొత్తగా ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడము, ఇలా అన్ని చాలా బాగా చేసుకున్నాను. అంతే అండి గురు. ఓకే అండి. అలాగే మీకు పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచి ఉందండి? నేను లాస్ట్ వారాహి నవరాత్రి నుంచి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఆ, శ్యామలాదేవి నవరాత్రులు, మధ్యలో దసరా నవరాత్రులు నాకు అంటే మాకు రిలేటివ్స్ చనిపోవడం వల్ల నాకు అది కుదరలేదు. మిగతా ఈ 3 నవరాత్రులు నేను చేస్తున్నాను. ఓకే. వసంత నవరాత్రులు మొదటిసారి చేశారండి. మీకు ఎలా తెలుసు వసంత ఫస్ట్ నవరాత్రులు ఉంటాయని? నేను ఎప్పుడు చేయలేదండి వసంత నవరాత్రి, ఇదే మొదటిసారి. అది కూడా గురుగారి సమక్షంలోనే తెలుసుకున్నాను. ఆ, అంతే అండి. నాకు ఇదే మొదటిసారి నేను చేయడం. ఓకే అండి. అది గురుగారి వల్ల తెలుసుకోవడం వల్ల నేను బాగా చేసుకున్నాను ఫస్ట్ టైం. ఓకే. ఓకే అండి. అలాగే పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా మీరు? ఆ చాలా ఉన్నాయండి. అంటే పీఠం తరపున అంటే ఆ, అన్ని రకాలుగా మనకి గురుగారి ప్రొటెక్షన్ కానీ, మీలాంటి వీళ్ళని లీడర్స్ ని పెట్టడం వల్ల మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా తెలియక ఏమైనా అది తెలియకపోయినా కూడా మిమ్మల్ని అడిగితే మీరు అన్ని మాకు చెప్పడము, అన్ని అన్నిటికీ మాకు ఆ ముందుండి అన్ని చెప్తారు కాబట్టి మాకు చాలా మంచిగా జరుపుకున్నాము వసంత నవరాత్రులు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అసలుకి. ఆ అసలుకి 11 డేస్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు అసలుకి. అంత బాగా జరుపుకున్నాము పీఠం తరపు నుంచి. అది గురుగారు ముందుండి ప్రొటెక్షన్ ఇవ్వడం వల్లనే మంచిగా అఖండ దీపారాధన కానీ మంచిగా చూసుకోవడం అన్ని అంత బాగా జరిగింది అసలుకి. ఈసారి ఏ టెన్షన్ లేదు. చాలా అఖండ దీపం కూడా మంచి ప్రశాంతంగా మంచిగా వెలుగుతూ ఉంది మంచిగా. ఓకే అండి, మంచిది. అలాగే మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటండి? ఎందుకు? ఫస్ట్ వారాహి నవరాత్రులు రియల్ గా అసలుకి ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంతవరకు ఎప్పుడు నవరాత్రులు చేయలేదు. ఎప్పుడు మా అమ్మగారు మా మమ్మీ చేసేవారు కాబట్టి ఈ నవరాత్రులు అక్కడ చూశాను. కానీ పీఠం తరపు నుంచి అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది వారాహి నవరాత్రులు. ఆ గురుగారు ప్రొటెక్షన్ వల్ల చేయడం వల్ల అసలుకి ఆ ఆ అసలుకి ఆ నవరాత్రిని ఎప్పుడు మర్చిపోలేను వారాహి నవరాత్రులు. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఆ, అన్ని స్టార్టింగ్ నుంచి ఎలా ఎలా చేయాలి ఏంటి అన్ని విధి విధానాలు అన్ని మనకి ముందే ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మర్చిపోలేదంటే వారాహి నవరాత్రులు. తర్వాత నేను దసరా నవరాత్రులు చేయాలని ఎంతో అన్ని తెచ్చుకొని ముందు పెట్టుకొని అన్ని చేసుకున్నా. గురుగారు కూడా ఒప్పుకున్నారు. అంత అయిపోయింది. సడన్గా నేను చేసే టైంకి నా టైం బాగాలేదు కానీ అలా వేరే వాళ్ళు చనిపోవడం వల్ల నేను చేయడం ఆగిపోయాను. నెక్స్ట్ శ్యామలాదేవి నవరాత్రులు కూడా చేశాను మొన్న. మొన్న నవరాత్రులు చాలా బాగా అయింది. ఇప్పుడు లలిత నవరాత్రులు ఆ చాలా బాగా చేసుకున్నాను. మంచిదమ్మా. అలాగే చేసే ప్రతి నవరాత్రులకి ఒక మెట్టు ఎక్కుతున్నారా అమ్మా? అంటే బెటర్గా ఉందా మీకు? ఆ ఎక్కుతున్నట్టే కదా. అంటే ఇక్కడ దాకా వచ్చిందంటే నేను ఎక్కినట్టే. నా నా మనసులో అయితే అలానే అనుకుంటున్నా. ఆ నేనే కాదు, నా తరపు నుంచి నా ఫ్రెండ్స్ కూడా భక్ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారంటే నాకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. చాలా ఎదిగినట్టే నాకు నా మనసుకైతే అనిపిస్తుంది. నేను కూడా బాగా చేసుకుంటున్నా అని. ఫస్ట్ అవునమ్మా, ఒకప్పుడు అంతకు ముందు నార్మల్ గా కూడా చేసుకున్నాను. వచ్చారు కదా. మా మమ్మీ దగ్గర ఉండి ఆ ఇంట్లో ఉండి ఏదో అమ్మవారికి సేవ చేసుకుంటూ అలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను నా స్వయంగా అది అఖండ దీపాలను చూసుకోవడం అంటే నాకు కొంచెం ఫస్ట్
నేను అలా చూసుకోగలుగుతానా, నేను అలా చేయగలుగుతానా అని కొంచెం భయం ఉండేది. కానీ ఫస్ట్ వారాయి నవరాత్రులు కొంచెం భయం ఉండేది. తర్వాత తర్వాత ఇంకా భయం లేదు. మొత్తం అమ్మవారే చూసుకుంటే గురుగారు ఉన్నారు, ఏం కాదు అని ఆ ధైర్యం అనేది బాగా ఉంది. అందుకే బాగా చేసుకుంటున్నా. నా తరపు నుంచి నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా చేసుకుంటారు. నేను చాలా ఫుల్‌గా సంతోషంగా ఫీల్ అవుతున్నా. అవునమ్మా, మీ ఫ్రెండ్స్ కూడా వచ్చిన వాళ్ళు కూడా మొత్తం 4 నవరాత్రులు చేశారు కదా, అది కూడా మంచిగా అవును. అనిపించింది. అవునవును. అలాగే మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందమ్మా? దాన్ని ఎలా అధిగమించగలిగారు మీరు? వృత్తి అంటే అంటే మీ ఇంట్లో పని ఉంటాయి కదా, దాని వల్ల ఏమైనా అలా ఇబ్బంది అయిందా? ఏమి ఇబ్బంది లేదు నాకు. ఏ ప్రాబ్లమ్ లేదు. మార్నింగే లేసేదాన్ని, మొత్తం చూసుకునేదాన్ని. అన్ని పనులు చేసుకునేదాన్ని. నా టైం ఏంటంటే మాకు టైంకి అమ్మవారేంటో ఏమో గాని ఆమె పనామె కూడా రానీయలేదు. అమ్మవారు ఆమె లేకపోయినా కూడా నేను అంత అంటే ఓపిక నాకు నన్ను పరీక్ష ఏమో ఏమో కానీ యాక్చువల్లీ ఏమనుకున్నదాన్ని నాకు పనామె ఉంది కదా, ఆమె అన్ని ముందు ఇంట్లో పని అన్ని చేసేస్తది. మిగతా అమ్మవారిని తొందరగా చేసుకోవచ్చు అనుకున్నా. కానీ ఆమెకి బాలేక ఆమె రాలేదు. ఆమె రాకపోయినా కూడా నేనే లేసి అన్ని చేసుకొని చేసుకోగలుగుతానా లేదా అని అనిపించింది ఫస్ట్. కానీ అన్ని బాగా చేసుకున్నా. అన్ని ఓపిక్గా అసలు ఏ చిరాకు రాలేదు, ఏం లేదు. ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. మా అత్తయ్య కూడా ఈసారి ఆమె చాలా సపోర్ట్ ఎక్కువనే ఇచ్చింది. అంతా బాగానే ఉంది. మంచిగానే చేసుకున్నా నేను. ఓపిక ఎక్కువనే వచ్చింది ఈసారి. ఇంకా ఎప్పుడు ఎవరో ఒకరు కొంచెం హెల్ప్ అనే చేసేటోళ్ళు. ఈసారి నాకు ఎవరు లేకుండే బాగానే చేసుకున్నా. ఓకే. అలాగే వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా? వసంత నవరాత్రుల్లో అమ్మవారిది కుంకుమార్చన. ప్రసా ప్రసాదాలు ఎప్పుడు నేను ఫస్ట్ టైం విన్నాను. ఎప్పుడు ఇలాంటి ప్రసాదాలు వినలేదు కాబట్టి అది కూడా చాలా బాగుంది. ఆ కో ఇది కొబ్బరి పానకం అనేది చాలా డిఫరెంట్. సమ్మర్లో మంచిగా హెల్త్ అందరికీ చాలా మంచి పనిచేసింది. ఉమ్, అమ్మవారి నవరాత్రిలో కూడా ఎలా అంటే నాకు ఒకసారి కొంచెం గజ్జల సౌండ్ వినిపించింది. మళ్ళీ మా మమ్మీ వాళ్ళు పీఠం దగ్గర ఉన్నప్పుడు మాకు మా మమ్మీ అమ్మవారి గజ్జల సౌండ్ వినిపిస్తుంటే అబ్బా అసలు ఎంత అదృష్టవంతులు మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండి చేసుకుంటున్నారు అని అసలు కంటిన్యూస్ గా వస్తూనే ఉంది అని చెప్తూ ఉండేది ఊరికే. మేము కూడా విన్నాము. ఇంకా అవునమ్మా, నాకైతే అది ఆడియో పెట్టారు కదా, అందులో బాగా అవునవును. వినిపించింది. అసలుకి అసలు ఏమన్నా సౌండ్ ఎంత క్లారిటీగా ఎంత మంచి అమ్మవారి గజ్జెలు అసలుకి మువ్వల సౌండ్ ఎంత బాగా వినిపించిందంటే చాలా బాగా వినిపించింది అసలుకి. దాంతో పాటు మనకు కూడా ఆ అదృష్టం దక్కిందమ్మా. ఆ నేనేమో ఊరికే అనుకునేదాన్ని అయ్యో మమ్మీ ఒక్కసారి మేము రావచ్చా, మాకు అదృష్టం ఉంటదా, మేమన్నా వినొచ్చా అని. అంటే ఆ ఛాన్స్ అంతవరకు వచ్చి రావాలనుకుంటున్నా నేనైతే. ఎప్పుడు వస్తుందో. వస్తుందమ్మా. అలాగే మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయ్యిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని గాని, ఇతర ఖర్చులని గాని ఏమన్నా అడిగారా అమ్మా? గురుగారు గురుగారు ఏమీ అసలుకి ఏమీ అడగలేదండి. అసలుకి ఇంత ఫ్రీగా అసలుకి ఎలాంటి ఏమీ లేకుండా ఇంత ఫ్రీగా మంత్రదీక్ష ఇవ్వడం అంటే అది గురుగారు నిజంగా గొప్పదనం మెచ్చుకోవచ్చు. చాలా మంది అయితే ఎవరైనా ఏదైనా ఏదైనా పూజ గాని ఏదైనా చేయాలంటే ఎవరైనా ఈ ఈ జనరేషన్ లో డబ్బులు అడిగి తీసుకునే జనరేషన్. అలాంటిది మన గురుగారు ఇంత ఎలాంటిది అసలుకి అసలు గురుగారు ఏదైనా ఇద్దామన్నా కూడా గురుగారు అసలు ఫస్ట్ ఏది తీసుకోరు. అంత గురుగారు చూసుకుంటారు అన్ని ప్రతి ఒక్కటి. ఎలాంటిది గురువారు ఏం తీసుకోలేదండి దీప గారు. అన్- అంతా అన్ని ఉచితంగానే మన సనాతన ధర్మం మంచిగా ఉండాలి, అందరూ భక్తి శ్రద్ధలు మంచిగా పెరగాలి, అలాంటి ఉద్దేశంతో ఉంటారు గురువారు. మంచిదమ్మా. ఇవాళ అలాగే ఈసారి మా బాబు కూడా మంచిగా నైట్ పూట కూర్చొని ఫస్ట్ వాడికి ఏంటంటే హనుమాన్ చాలీసా వచ్చు కొంచెం కొంచెము. ఆ హనుమాన్ చాలీసా నుంచి స్టార్ట్ చేశారనమాట. నేను ఎప్పుడు నైట్ ధ్యానంలో కూర్చుంటే మా వాడు కూడా చాలాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా చేస్తూ ఉండేవాడు. అంతే అండి. మంచిదమ్మా.
అలాగే కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు ఇన్నప్పుడు ఎలా అనిపించిందమ్మా? దేవి నవరాత్రులు గాని, శ్యామల నవరాత్రులు గాని, వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే మీకెలా అనిపించింది? ఆహా! ఆహ్, అసలకి కొత్త సాధకులకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైమ్ గాబట్టి చాలా ఇంకా భక్తి శ్రద్ధలతో అంటే ఏ తప్పు చేస్తే ఏమవుద్ది అని వాళ్ళకి కొంచెం భయముంటది. ఎందుకంటే నా ఫ్రెండే ఉంది. ఈసారి మళ్ళీ ఇంకొక అమ్మాయి రమ్య అని జాయిన్ అయింది. తనకి ఏంటంటే ఫస్ట్ టైము ఎప్పుడు ఏం చేయలేదు. ఎలా అని ఊరికే నాకు ఫోను చేసేది తను. తను అదే అనుకునేది "సృజన నేను ఊరికే ఫోను చేస్తున్నా. నేనేమన్నా చిరాకు డిస్టర్బ్ అంటే విసిగిస్తున్నానా" అని. లేదు రమ్య నువ్వు ఎన్ని సార్లైనా కాల్ చేయి. నాకు తోచినంత వరకు నేను చెప్తాను. నాకు తెలియనిదైతే మా అమ్మని అడుగు నువ్వు. మీకు లీడర్స్ ఉన్నారు గదా! వాళ్ళనన్నా అడుగు అని అంత ఓపికగా చెప్పేదాన్ని. వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటే తనేంటంటే అమ్మవారు ప్రసాదం తిన్నదని చూపియడము. ఆ! అమ్మవారు కనిపించినట్టు అన్నీ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే అసలకి నేనైతే షాకయ్యా. ఎంత మంచిగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇలానే అందరూ మంచిగా చేసుకోవాలి. వీళ్ళ తరపు నుంచి వేరే వాళ్ళు గూడా జాయిన్ అయ్యి, ఇలానే అందరూ మంచిగా భక్తి శ్రద్ధలతో మంచిగా అమ్మవారిని ఆహ్, మొక్కాలి అని అనుకుంటున్నా. మంచిదమ్మా. అలాగే పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? పీఠంలో పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని ఎలా ఉన్నాయమ్మా? పీఠం నియమాలు మంచిగానే ఉంటాయి. అంత కఠినంగా అయితే ఏమీ ఉండవు. గురుగారు అన్నీ అందరికీ ఈజీ అంటే అందరికి కుదిరేలా అన్ని రకాలుగా అన్నీ సర్దుకునే అన్ని రకాలు మంచిగుండేటట్టే చెప్తారు గురుగారు ఎప్పుడు. అంత కష్టంగా ఎప్పుడు ఏది చెప్పలేదు. ఆహ్, ఆ గురుగారు చెప్పినట్టే మేము నియమాలు అన్నీ పాటించాము. గురుగారు ఏ టైంకి అఖండ దీపారాధన చేయాలి, ఏంటి అని అన్నీ చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి ఆహ్, గురుగారు చెప్పిన లిస్ట్ రాసుకొని, అదే సమయాన్ని పాటించుకొని 11 రోజులు దీక్షని మంచిగా చేశామండి మేము. కంప్లీట్ చేశాము. మంచిదమ్మా. అలా అసలు నవరాత్రులు ఎందుకు చేయాలని అంటారమ్మా? మీ అభిప్రాయం చెప్పగలరు? అమ్మవారి రక్ష ఉంటుంది గదా! నవరాత్రులు చేస్తే. అమ్మవారి రక్ష ఉంటుంది. గురుగారి ప్రొటెక్షన్ ఉంది. అన్నీ ఉన్నాయి. అసలు నవరాత్రులు చేయాలంటే ఎంత అదృష్టం ఉంటే చేయాలి. అన్నీ అనుకూలం ఉండాలి గదా! మొత్తము అనుకున్నట్టు మనకి కుదరాలి. కానీ ఇవన్నీ మనకు అన్నీ కుదిరేటట్టు గురుగారు మనకన్నీ ఇచ్చి, ఈ టైంకి మీరు చేయండి అని చెప్పే గురుగారు గూడా మనకి ఉన్నంక ఎందుకు చేయలేరు? అందుకే ఆహ్, అమ్మవారి అదృష్టం ఉంది కాబట్టే నవరాత్రులు చేయడానికి కుదిరింది. మేము మంచిగా గురుగారి సమక్షంలో మేము 3 నవరాత్రులు కంప్లీట్ చేసుకున్నాం. మంచిదమ్మా. అలాగే పీఠంలోని గురువుగారు చాలా కఠినంగా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? ఏమైనా భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మా? అంత కఠినంగా గురుగారు ఏమీ లేరు. అంటే ఏదైనా తప్పు చేస్తే గురుగారు కఠినంగా అంటారు. ఎందుకంటే అంటేనే కదా నెక్స్ట్ టైమ్ మనము ఆ తప్పు చేయకుండా ఉంటాం గాబట్టి గురుగారు అలా అంటారు. అంతేగాని గురుగారు ఏనాడు మేమెప్పుడు తప్పు అనుకోలే. అంటే ఇలా తిట్టినా ఏమన్నా అన్నా కూడా మేము ఏనాడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే దానికొక అర్థం ఉంది గాబట్టి గురుగారు మనల్ని అలా అంటారు. అంతే గాని ఇంక ఏ ఉద్దేశ్యం లేదు. నాకెప్పుడు గురుగారు తిట్టినా, ఏ చేసినా అది అన్నీ మన మంచికే అని నేను అనుకుంటా. ఆహ్, కాబట్టి అలా ఉన్నారు గాబట్టే ఇలా చేయగలుగుతున్నాము. గురుగారు అలా లేకపోతే మనము ఇంత కరెక్ట్‌గా, ఇంత ఇదిగా చేసుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే గురుగారు అలా ఉండడమే కరెక్ట్. ఏ టైంకి ఎలా ఉండాలో గురుగారు తెలుసు కాబట్టి అలానే ఉంటారు. నవ్వుతూ ఉంటారు. మంచిగా నవ్వుకుంటూ మాట్లాడతారు. ఒకసారి ఎవరైనా తప్పు చేస్తే కొంచెం కఠినంగా మాట్లాడాల్సొస్తది. ఎందుకంటే ఇగ వాళ్ళు నెక్స్ట్ టైమ్ అలా చేయకుండా ఉండడానికే అలా అంటారు అంతే గురుగారు. అని నేను అనుకుంటా అంతే గురుగారి గురించి. ఓకే అమ్మ. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుందని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయమ్మా? అంటే ఉంటే చెప్పండమ్మా. మంత్ర సాధన మనకి అంత ఈజీగా మంత్రము ఇవ్వడమే గ్రేట్ అసలకి. ఒక మన జీవితాంతం సరిపడేంత మంత్ర సాధన గురుగారు మనకిచ్చారు. ఆ అమ్మవారి నామం జపం చేసుకోవడం వల్లే మనకి ఇంటికి కానీ, మనకు కానీ ఒక రక్ష ఉంటుంది అని నేను అనుకుంటున్నా. హ్మ్. మంత్రము మంత్ర జప సాధన రాత్రి ఇంకా చేస్తే ఇంకా చాలా పవర్ ఉంటుందని గురుగారు జెప్పారు. అలా చేయడానికే నేను ట్రై చేస్తున్నాను మాక్సిమము.
అంతే. ఓకే అమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించవలసినవి ఏమిటమ్మా? హలో. ఆ, వినిపించిందమ్మా. ఈ చెప్పండి. పీ- ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించవలసినవి ఏమిటమ్మా? ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించవలసినవి ఏంటమ్మా? ముఖ్యంగా పాటించవలసిందా? ఈ ఫస్ట్ మనము ఆ, ఈ పీఠంలో మనము పాటించవలసింది ఏంటంటే ఆ, గురుగారు అదేంటి పూజ విధానము స్టార్టింగ్ యాక్చువల్లీ ఫస్ట్ ఎవరికి తెలియదు, నాకైతే తెలియదు పూజ ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది తెలియదు. గురుగారు మనకి ప్రాసెస్ ఇచ్చారనమాట. ఫస్ట్ గణపతి ప్రార్థన, తర్వాత గణపతి ప్రార్థన అయిపోయిన తర్వాత గురు ప్రార్థన, మన ఇష్టదేవత మెయిన్ ఏంటంటే మనం అసలుకి ఇష్టదేవత కులదేవత గ్రామదేవత అనేది ఎప్పుడు మనం తలుచుకునేది కాదు. గురువారి వల్ల అదొకటి నేర్చుకున్నా నేను. తర్వాత రోజు మన తల్లిదండ్రులని కూడా ప్రార్థిస్తాము. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని, కన్న తల్లిదండ్రుల పాదవివందనములని ఇలా గురుగారు చెప్పడం వల్ల ఇదొకటి తెలుసుకున్నాను. ఉమ్, అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని నామము జపం చేసుకోవడము, ఇవన్నీ అన్నీ మంచిగా అసలుకి ఈ పీఠం వచ్చి రావడం వల్లనే నాకు ఇవన్నీ తెలిసాయి అన్నమాట, అన్నీ బాగా. ఫస్ట్ నేను నార్మల్ గా దండం పెట్టుకునేదాన్ని అంతే. నేను మా అమ్మ వల్ల నేను ఈ పీఠంలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఓకే అమ్మా, మంచిది. అలాగే ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి అవును, మీరు అవును, అవును. అవును, యాక్చువల్ గా నేను ఫస్ట్ అదే అనుకున్నాను, ఆన్లైన్ లో ఉండడం వల్ల ఇంత పవర్ ఉంటుందా అని అనుకున్నాను. కానీ ఉంది అన్నమాట. ఎందుకంటే నాకు కలారా నేను చూశాను, కొన్ని చూసి నేను తెలుసుకొని షాక్ అయ్యాను అసలుకి. ఇప్పుడు కూడా కొంతమంది అనుభవాలు వింటూ ఉంటాము, ఆ అనుభవాన్ని చూసి అయితే నిజంగా అసలుకి మాటలే రావు అసలుకి. ఆ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఏం లేదు, ఇది మాత్రం నిజము. గురుగారు అక్కడి నుంచి చెప్పినా కూడా మనకి అన్ని కరెక్ట్, అసలుకి ఏది చెప్పినా కూడా అన్ని కరెక్టే ఉంటాయి. ఓకే అమ్మా. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయమ్మా? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ఆ, గురుగారు అనుభవాలు ప్రతి ఒక్కరికి అంతమంది ఉన్నారు మనకి గ్రూప్ లో. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి అనుభవాల గురించి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారు. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుగారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, అంత ఓపిక్గా అన్ని చూసుకోవడానికి చేసుకుంటూ ఉంటారు. ఎన్ని పనులున్నా కూడా నవరాత్రులప్పుడు కూడా ఇంత ఓపిక్గా చేసుకొని అన్ని రిప్లై ఇస్తారు. ఆ రిప్లై ఇవ్వడం వల్లే ఏంటంటే మనం ఏదైనా మనము మన అనుభవాలు కొన్ని ఏంటంటే మనము ఎప్పుడైనా ఏమైనా చెయ్యని మొక్కులు తీర్చుకొని ఇవన్నీ కూడా బయటపడతాయి అనుభవాలు అప్పుడు అన్ని. అలాంటివి కూడా మనకి గురుగారు గుర్తు చేస్తారు వీటి వల్ల. అదొకటి బాగా తెలుసుకోవడము. మనం ఏదైనా అనుభవాలు వచ్చినప్పుడు ఇది చేయలేదు అది చేయలేదు అని కూడా అది కూడా గురుగారు మనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా గురుగారు నాకు ఈ ప్రాబ్లం ఉంది గురుగారు ఇది అవుతుంది అంటే కూడా, నవరాత్రులు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా గురుగారు మనకి చూసుకుంటారు అన్నమాట. ఇంత ఇదిగా ఇంత ఓపిక్గా గురుగారు మనకి అన్ని ప్రొటెక్షన్ మనకి చూసుకునే గురుగారు దొరకడం మన అదృష్టము. అనుభవాల్లో అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున రిప్లై ఇస్తారు గురుగారు. ఆ గురుగారికి అసలుకి పాదాభివందనం చెప్పుకోవచ్చు. ఓకే అమ్మా. మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటమ్మా వసంత నవరాత్రుల్లోని? అవి కొంచెం చెప్పండి అమ్మా. వసంత నవరాత్రిలో ఫస్ట్ రోజు నాకు గణపతి దేవుడు కనిపించాడండి, విఘ్నేశ్వరుడు. ఫస్ట్ నేను ధ్యానం చేసినప్పుడు స్టార్టింగే నాకు ఆ విఘ్నేశ్వరుడు దర్శనం అయింది. నేను అదే అనుకున్నాను, స్టార్టింగే నాకు విఘ్నేశ్వరుడు దర్శనం అయింది, నా నవరాత్రి కూడా ఎంత మంచిగా అలాగే అవుతుంది అనుకున్నా. ఎలాంటి ఇబ్బంది ఏమి లేకుండా నాకు 11 రోజులు చాలా బాగా మంచిగా అయింది. నాకు లాస్ట్ అప్పుడు అయితే నేను అమ్మవారిది ఉద్యాపన వాయినాలు ఇచ్చిన తర్వాత కూర్చొని జపం చేస్తున్నప్పుడు నాకు ఇలా చెయ్యి నన్ను ఎవరో పట్టుకున్నట్టు అలా అనిపించింది అసలుకి. ఆ అసలుకి ఇలా గట్టిగా ఇలా ఇలా చెయ్యి ఇలా అయిపోయింది గట్టిగా అసలు నాకు. నేను అదే షాక్ అయ్యాను, ఇది కళ్ళు తెరిచి చూద్దామా అనుకున్నా ఎవరైనా వచ్చారా అని.
చూస్తే ఎవరు లేరు. నేను మళ్ళీ క్షమాపణ కోరుకొని నేను చూసుకున్నా అనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా చెయ్యి ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది అనుభవాల్లో ధ్యానం చేస్తుంటే. యాక్చువల్‌గా ఈసారి నాకు లలిత నవరాత్రుల్లో అను అనుకోవాలి అంటే ఎక్కువ అనుభవాలు రాలేదు. కానీ నేనైతే అమ్మవారిది భక్తి శ్రద్ధలతోటి గురుగారు చెప్పినట్టు మంచిగా ధ్యానం చేసుకున్నా. అమ్మవారి నామం నాకు మనకిచ్చిన జపసాధన చేసుకుంటూ ఉన్నా. అంతే. మంచిదమ్మా. ఉండే అనుభవాలు నాకు రాలేని ఫీలింగ్ ఉండే. కానీ గురుగారు అన్నారు, "అనుభవాలు రాకపోతే ఎలాంటి ఏం అనుకోవద్దు." నాకైతే కళ్ళలో నుంచి నీళ్లు బాగా వచ్చేది. 2 కళ్ళల నుంచి ఒకటే నీళ్లు కారడము, ఆవలింత రావడము, నన్నెవరో ఎనక నుంచి నెట్టేసినట్టు ఊరికే ఇలా అన్నీ అనిపిచ్చేది. అది గూడా ఓకే. నేను మనసులో ఇలా అనుకున్నాను. అప్పుడే గురుగారు మనకి వాయిస్ రికార్డ్ చేసి గురుగారు చెప్పారు. "అలా గూడా అనుభవాలే అమ్మా" అని అన్నారు. అప్పుడు నేను కొంచెం సంతోషపడ్డా. కానీ నా తరపు నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్‌కి మాత్రము, మా అక్క వాళ్ళ ఈ అనుభవాలు అవన్నీ విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అమ్మవారే లేపి, పిలిచి మాట్లాడము, అన్ని సాగనంపేటప్పుడు రండి పిలవడము, మా అక్క వాళ్ళయి విన్నా. నేను విని అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలన్నారు కదా, అది ఎలా ఆ! అనిపించింది మీకు? కొత్తగా ఏమన్నా అనిపించిందా? కొత్తగానే అనిపిచ్చింది. యాక్చువల్‌గా ఎవరు నవరాత్రుల్లో మొలకలు పెట్టమని ఎప్పుడు వినలేదు. అంటే ఆహ్, ప్రసాదాల్లో. గురుగారు చెప్పారంటే అది మన హెల్త్‌కి సంబంధించిందే గదా! ఎంత అసలు చెప్పింది గురుగారు చెప్పిన అన్ని ప్రసాదాలు మన ఆరోగ్యానికి సంబంధించిందే అది మొత్తము. కొబ్బరి పానకము అంతే. చాలా ఎండాకాలం కాబట్టి మనకి డీహైడ్రేషన్ కాకుండా ఉండడం కోసమని ఇదొకటి. పెసలు, మొలకలు గూడా అంతే. చాలా హెల్త్‌కి ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ అది. దోసకాయ స్వీట్ అదొకటి. బీరకాయను, కీర దోసకాయ. ఫస్ట్ తినడానికి కొంచెం వెరైటీగా అనిపిచ్చింది. కానీ తిన్నాంక మంచిగానే ఉంది. చాలా ప్రసాదాలు మాత్రము ఎప్పుడు మేము ఇది చేయలేదు. ఈసారి గురుగారు ఇచ్చిన ప్రసాదాలు చూసి ఫస్ట్ ఎలా చేయాలి కీర దోసకాయ, బీరకాయ ఎలా చేయాలి అది అని అనుకున్నా. కానీ చేశాక తిన్నాము. మంచిగా ఉంది. అన్నీ మన ఓకేనమ్మా. హెల్త్ గురించిందే అనుకోని నేను అనుకున్నాను. మా వాళ్ళు గూడా ఇంట్లో గూడా అందరూ తింటారా అనుకోని అందరూ తిన్నారు. బావుంది. పిల్లలు గూడా పానకం అవన్నీ తాగారు. మంచిగానే ఉంది. ఓకే అమ్మా. అలాగే యాప నూనె తలకు పెట్టుకుని జపం చేయాలన్నారు కదా, ఎలా అనిపించిందమ్మా మీకు? ఆ! వేప నూనె ఫస్ట్ అదే అనుకున్నాము. చూస్తే జిడ్డు అంటే ఇట్లా ఎలా ఉందంటే చాలా థిక్‌గా ఉంటుంది గదా! వేప నూనె. ఆ! పెట్టుకున్నాను. మంచిగానే ఉంది. నాకే ఫీలింగ్ అనిపించలేదు. డైలీ పెట్టుకొని మనకి నల్ల జీలకర్ర అన్నారు. నోట్లో పెట్టుకొని ధ్యానం చేయాలి అని. అది తినేటప్పుడే కొంచెం చేదుగా గొంతులోకెళ్తూ ఉండే. నేను అది గూడా అనుకున్నా. అది ఎందుకు చెప్పారు గురుగారు? అది గూడా మనకి హెల్త్‌కి సంబంధించిందే. మన ఆరోగ్యానికి మంచిగా ఉండడం కోసమే ఇలా ఇచ్చారేమో గురుగారు అని అనుకోని చేసుకునేదాన్ని. నాకైతే బానే అనిపిచ్చింది. వేప నూనె పెట్టుకున్న తర్వాత అంటే ఏమన్నా అవుతుందా అని అనుకుని ఏం లేదు. చాలా మంచిగానే ఉంది. గురుగారు చెప్పినట్టే నేను వేప నూనె డైలీ పెట్టుకునేదాన్ని. ప్లస్ అదేంటి నల్ల జీలకర్ర గూడా నోట్లో పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ అదొక్కటి డౌటొచ్చేది. అది మింగాలా? ఏం చేయాలా? అర్థం గాకుండా అదొక్కటి ఉండేది నాకు. తర్వాత ఇంక నేను వాటర్ తాగేవాళ్ళం గదా! ధ్యానం అయిపోయినాక మింగేసేదాన్ని. ఓకే అమ్మా. అలాగే తలంటు స్నానానికి కొన్ని చెప్పారు, అవి ఎలా అనిపించిందమ్మా? అది, అది గూడా బానే అనిపిచ్చింది. యాక్చువల్‌గా ఈ హెయిర్ ఫాల్ ఎక్కువుంది. ఈ కుంకుడుకాయలు ఇవన్నీ మనకి హెయిర్‌కి మంచిదే కదా! చల్లదనం ఇవన్నీ మంచిదే గదా! ఇంకా ఇంకొకటి వట్టివేళ్ళు ఇది చెప్పారు గదా గురుగారు. ఆహ్, అదేంటి ఇంకా బే లీఫ్ ఇవి కూడా. చేక. ఆ! అవన్నీ పెట్టుకొని గురుగారు చెప్పినట్టు నేను చేసుకున్నాను. ఆ షాంపూలు ఇవన్నిటికన్నా యాక్చువల్‌గా ఇదే బెస్ట్ అన్నమాట మనకి. నాకైతే అవునమ్మా. అదే అనిపిచ్చింది. గురుగారు అన్నీ మన పాత కాలంలో ఎలా వాడారో అది మళ్ళీ మనందరికి గుర్తు చేసినట్టు అని నేను అనుకున్నాను ఇది. అవునవును. ఇప్పుడొచ్చే అవును. అన్ని కెమికల్స్ అన్నీ ఉండడం వల్లే హెయిర్ లాస్ అవుతుంది బాగా. అది మనం ఇప్పుడు ఇది గురుగారు చెప్పినట్టు ఇలానే ఫాలో అయితే మనకే హెయిర్‌కి మంచిది గదా! అని అలా అనుకున్నాను. అలాగే కుంకుమ పూజ చేశారు కదా, ఎలా ఉందమ్మా?
ఇన్ని నవరాత్రుల్లో ఎప్పుడు కుంకుమ పూజ చెప్పలేదు గురుగారు. ఈ అమ్మవారికి లలిత నవరాత్రులు అప్పుడే ఇదే ఫస్ట్ టైం చెప్పారు కాబట్టి చాలా బాగుంది. ఆ, మార్నింగ్ ఫస్ట్ గణపతి ప్రార్థన అయిపోయిన తర్వాత కుంకుమ పూజ చేసుకునేదాన్ని. కుంకుమ పూజ చాలాసేపు చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ధ్యానం చేసుకునేదాన్ని. ఆ కుంకుమ పడుతూ ఉంటే ఆ ధ్యానంలో కూడా కుంకుమ ఇలా మనకి అర్చన చేస్తున్నట్టే కనిపించేది. ధ్యానంలో కూడా చాలాసేపు ఆ ఆ కుంకుమ ఎంత ఎత్తు ఉందో అలా కళ్ళల్లో కాదు, ఆ ధ్యానంలో కనిపించేది అనమాట కూర్చునేటప్పుడు. ఆ ఊరికే కుంకుమార్చన గుర్తొస్తూ ఉండేది ధ్యానం చేస్తున్నప్పుడు. అంటే ఎప్పుడు నవరాత్రులు చేయలేదు కదా, ఈసారి చేసింది కుంకుమార్చన కొత్తగా కాబట్టి ఆ చాలా బాగా అనిపించింది. మళ్ళీ అమ్మవారి రూపు తీసుకొచ్చి అమ్మవారి మీద అమ్మవారికి కుంకుమార్చన చేయడము ఎంత పవర్ ఉంటుందంటే అలా చేయడం వల్ల మళ్ళీ ఆ కుంకుమ మనము ఎప్పుడు ధరించడం వల్ల మనకి రక్ష ఉంటుందని అనుకుంటున్నాను. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉందమ్మా? అసలు చాలా బాగుంది. అది చిల్లుల గంటతోటి ఇలా వేస్తుంటే అమ్మవారి మీద పడుతుంటే అసలు ఎంత బాగుందంటే చూస్తూ ఉంటే మస్తు ఉండేది. అసలుకి చాలా బాగుంది ఆ అనుభవం. అన్ని కొత్త కొత్తగా చేపించారు. యాక్చువల్‌గా అభిషేకం అనేది నార్మల్‌గా ఇలా పైనుంచేస్తారు. గురుగారేమో మనకెవరు తెలియదు అసలకి. ఇలా చిల్లులు గంట తీసుకొచ్చి అది కూడా కొత్తది ఎవరు యూజ్ చేయంది. అలా వేసి అమ్మవారికి అభిషేకం చేస్తుంటే అమ్మవారికి నిజంగా అమ్మవారి మీదనే పడినట్టు అనుకోని ఊహించుకొనే చేశాను నేను. చేసినా అమ్మవారు అక్కడ ఉన్నారు అనుకోని అమ్మవారినే ఏస్తున్నట్టే అనిపిచ్చేది. ఎందుకంటే ఆ అభిషేకం చేస్తున్నప్పుడు ఎనక అమ్మవారి ఫోటో ఉంది గదా! అమ్మవారి మీద ఇలా అక్కడ ఏస్తున్నట్టుగా అనిపిచ్చేది. బావుంది అనుభవం. అలాగే అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది? చాలా బావుంది. అమ్మవారిది పంచామృత అభిషేకం చేసుకోవడం. ఆ తీర్థ ప్రసాదాలు కూడా మంచిగుండే. మనం అమ్మవారిది తీసుకొని మనం తీసుకొని ప్రసాదం తీసుకోవడం వల్ల చాలా బావుంది. ఓకే అమ్మా. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ నైవేద్యాలు తీసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించినప్పుడు మీకు ఎలా అనిపించేదమ్మా? చాలా సంతోషంగా ఉండేది అసలకి. నీళ్లు కొంచెం తగ్గినా, మనం ప్రసాదం పెట్టినప్పుడు ప్రసాదం పక్క పక్కన కొంచెము తగ్గినట్టు అనిపిచ్చుడు. ఆహ్, మళ్ళీ నేనే కాకుండా మా మా ఫ్రెండ్స్ కూడా చెప్తుండే, కొత్తగా జాయిన్ అయ్యారు కదా వీళ్ళు. వ నా సంతోషం కన్నా వాళ్ళు సంతోషపడుతుంటే నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు ఈ ఇయర్ అయితే వాళ్ళు చెప్తూ ఉంటే అబ్బా! సృజన అమ్మవారు తిన్నది సృజన నాకు అని చెప్పి ఫోను చేయడము, నాకు చూపియడము. అసలకి ఇది వచ్చి నేను చాలా నా అనుభవాన్ని పక్కన పెట్టుకుంటాను. మా ఫ్రెండ్స్ వాళ్ళ అనుభవాలు, మా ఇంట్లో వాళ్ళందరూ విని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు మీరు? నేను గురుగారికే చెప్పుకున్నాను. నాకు కొంచెము అంటే చేతన కాకపోవడము, కొంచెం నీరసంగా ఉండడము, ఇది చెయ్యంతా లాగడం అట్లా అనిపిచ్చింది ఒక టైంలో. తర్వాత ఏం లేదు. అంతా బానే చేసుకున్నాను నేను. జపసాధన మంచిగా పూర్తయింది ఈసారి. లాస్ట్ టైమే కొంచెం నాకు కూర్చునేటప్పుడు కూర్చొనియకుండా కొంచెం ప్రాబ్లమ్ అయి ఉండే ఒక 2, 3 డేస్. ఈసారి నాకు కొంచెం బెటరే బానే ఉంది. జపసాధన బానే చేసుకున్నాను ఈరోజు. ఈసారి ఆహ్, ఖచ్చితంగా 1 అవర్ కన్నా ఎక్కువ మోస్ట్‌లీ 1 అవర్ చేయాలి అనేవారు గానీ, ఈసారి నేను మాక్సిమం బానే చేసుకున్నాను జపసాధన ఎక్కువనే. ఈసారి లలిత నవరాత్రుల్లో ఎక్కువ సారి జపసాధన ఎక్కువ చేసుకున్నాను ఈసారి అమ్మవారికి. మంచిదమ్మా. అలాగే మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా అమ్మా? ఏమైనా లోటు ఏమైనా ఉందా అమ్మా? లోటు ఏం లేదండి. చాలా సంతోషంగా చేసుకున్నాను. అన్ని నవరాత్రులు ఎలా చేసుకున్నానో, ఈ నవరాత్రి గూడా బాగా చేసుకున్నాను. ఈ నవరాత్రులు ఆ నవరాత్రులు అనే ఫీలింగ్ ఏం లేదు. ఈ నవరాత్రిలో కొత్తగా కొంచెం అమ్మవారికి అభిషేకము, ఇలాంటి కుంకుమార్చనలు ఇలాంటియన్నీ అంతే అండి. నవరాత్రులు ఈ లలిత అమ్మవారి నవరాత్రులు కూడా చాలా చాలా బాగా జరుపుకున్నాను. ఓకే. మంచిదమ్మా. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపండమ్మా. అన్న సంతర్పణ కార్యక్రమం చెప్పడానికి మాటలు రావు. అసలకి గురుగారు చేసేది చాలా మంచి, మంచి సేవ అసలకిది. ప్రతి ఒక్కరికి గుడిలో మంచి రోజు అది కూడా ఆహ్, ఒక రోజు అని ఉంటుంది. అమావాస్య రోజే గదండీ దీప గారు అన్న సంతర్పణ జేస్తారు?
అవునండి, అమావాస్య రోజు. ఆ ప్రతి ఒక్క గుడికి మంచి పవర్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ లో అమావాస్య రోజు గురుగారు అన్న సంతర్పణ చేస్తారు. నాకు ఉంటది రావాలని, నాకు అదృష్టం రాలేదు. నేను అదే అనుకుంటున్నా నాకు ఎప్పుడు వస్తుందా అని. ఈసారన్నా ఎప్పుడైనా రావడానికి నేను అదే నా ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఎంతమంది ఇంత 30-45 మినిట్స్లో ఎంతమంది వచ్చి తినడము, అసలుకి ఇంత ప్రసాదము వేస్ట్ కాదు. అందరు తినేస్తారు. ప్రతి ఒక్కరి అనుభవాలు అందరి కాల్స్ ఉంటాయి కదా, జూమ్ కాల్స్ ఇలాంటి అవన్నీ వింటూ ఉంటాను. అందరూ అన్నీ బాగా చేస్తారు. అందులో ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా గురుగారు వాళ్ళని తిడుతూ ఉంటారు. అంటే నెక్స్ట్ టైం అలా అవ్వకుండా ఉండడం కోసమని ముందు జాగ్రత్త గురుగారు అలా వాళ్ళకి చెప్తారు. ఆ, అన్న సంతర్పణ చాలా 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 బాగా మంచి చేస్తారు గురుగారు. అంతే. ఓకే అమ్మ. అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా కానీ చెప్పండి అమ్మా. యాక్చువల్లీ పీఠంలో రాకముందు నేను ఆ, దేవుని మొక్కేదాన్ని నార్మల్గా, అంటే దీపారాయణ చేసుకొని దండం పెట్టుకునేదాన్ని అంతే అండి. లేకపోతే లలిత సహస్రనామము, ఆదిత్య హృదయం ఇలా చదువుకునేదాన్ని. ఆ, అదే పీఠం ఒక విధి విధానము, పద్ధతి అంటే ఎలా చేయాలి, ఏమి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఏం చేయాలి అనేది, మళ్ళీ ఆ మనకి ఇష్టదేవతని, మళ్ళీ మళ్ళీ ఏంటంటే గురుగారు చెప్తూ ఉంటారు మన సనాతన ధర్మం గురించి మన పిల్లలకి నేర్పించాలి, కొంచెం వాళ్ళకి దైవ భక్తిని పెంచండి అనేది. పెద్దలతోటి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తారు గురుగారు. ప్రతి ఒక్కటి అన్నీ మనకి చెప్తూనే ఉంటారు. అదొకటి. మళ్ళీ ఆ గురుగారు ఇది మంత్ర దీక్ష మంత్రం ఇచ్చారు. ఆ మంత్రానికి పవర్, ఆ మంత్రం కూడా చేసుకోవడము, ఇవన్నీ యాక్చువల్ గా ఈ పీఠంలో వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను. పెద్దలతోటి ఎలా ఉండాలి ఏంటి, కొంచెం ఎంత ఓపిక ఉంటే అంత మంచిది అని. పీఠం రావడం వల్ల నేను చాలా అన్ని తెలుసుకున్నాను దీప. మంచిదమ్మా. అలాగే మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయండి. నాకు అమ్మవారి దైవ వల్లనే నాకు ఆ అమ్మవారి ఫోటో వచ్చిన తర్వాతనే నాకు కొంచెము నేను పెట్టిన ఫస్ట్ బిజినెస్ అది కొంచెం సక్సెస్ అయింది. నాకు ఈ నవరాత్రిలో కూడా ఒక న్యూస్ అంటే తెలిసింది. అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను గురుగారికి చెప్పుకుంటాను. ఆ, ఎప్పుడైనా నాకు ఈ పీఠంలో వచ్చిన తర్వాత నాకు అన్ని బాగానే జరిగాయండి. ఎలాంటి చెడు అంటే ఎలాంటి ఏమి జరగలేదు. మంచిగానే జరిగిందండి నాకైతే అన్ని. మంచిదమ్మా. అలాగే సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడ రావడం చేత ఏమి నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అన్ని మంచిగానే అండి. ఇందులో రావడం వల్లనే నాకు కొంచెం అన్ని మా పిల్లలకి నేర్పించడము, మేము నేర్చుకోవడము, ఆ కొంచెం ఓపికగా ఎక్కువ రావడము, అంటే ఎవరిని చిరాకు పడకుండా కొంచెము వాళ్ళని చెప్పింది కొంచెం విని కొంచెం శాంతంగా ఉండడం, మాట్లాడడము, ఆ, మళ్ళీ పూజ విధానం ఇలాంటి అన్ని. అందుకే మా ఊళ్ళకి చెప్తూ ఉంటాను, గురుగారు చెప్పిన అన్ని రికార్డ్ చేసిన అన్ని కూడా మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను. ఆ, చూడండి మా గురుగారు చెప్పారు ఇలా మనం ఉంటే ఇప్పుడు ఇలా నేర్చుకుంటేనే మనకి మంచిది నానా అని అన్ని చెప్తూ ఉంటాను. అంతే అండి. ఓకే అమ్మా. అలాగే అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా అమ్మా? అఖండ దీపావళి గురించి అంటే ఏం లేదండి. నాకు అఖండ దీపావళి అమ్మవారి దేవాలయం అయితే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మంచిగా అనుకున్నట్టు ఆ దేవుని దేవాలయం మంచిగానే వెలుగుతూ ఉండేది. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేది. ఫస్ట్ టైం వారాహి నవరాత్రిలో తెలియక కొంచెం వత్తి నేను కొంచెం పెద్దగా పెట్టుకొని లాస్ట్ వరకు ఇంకొక 2 రోజులు ఉండే ఉంటుందా లేదా వత్తి అని అప్పుడు కొంచెం టెన్షన్ అయింది. కానీ సెకండ్ టైం నుంచి ఓకే అలా కాకుండా కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, కొంచెం జాగ్రత్త ఇలా ఉంచుకోవాలి, మళ్ళీ లాస్ట్ టైం వరకు ఉండేటట్టు చూసుకోవాలి అని కొంచెము అలా ఇప్పుడు కొంచెం నేను పెట్టుకున్నాను, సెట్ చేసుకున్నాను. అంతేకాని నాకు దేవుని దయతో ఏ ప్రాబ్లం ఏం రాలేదు, అంత మంచిగా జరిగింది. మంచిదమ్మా. అలాగే గురుముఖత
మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే చెప్పండి అమ్మా. తేడా ఉంటుంది దీప గారు. ఎందుకంటే మనం మామూలు చేసింది వేరు ఉంటది. గురుగారి సమక్షంలో చేసింది వేరుంటది. ఎందుకంటే మనకు గురుగారు మనకు ఒక మంత్రం ఇచ్చారు కాబట్టి ఆ విధి విధానాలు చెప్పడం అవన్నీ చేయడం వల్లనే ఆ మంత్రానికి పవర్ అనేది ఉంటది. మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ మంత్రానికి పవర్ అనేది ఉండదు కదా అనేది నేను తెలుసుకున్నాను. అందుకే గురుగారు ఎలా చేయాలి ఏంటి అనేది ఆ గురుగారు చెప్పినట్టే ఫాలో అయ్యి అలానే చేసుకుంటాను దీప. ఓకే అమ్మా. అమ్మవారికి గోరింటాకు పెట్టమని చెప్పారు కదా గురువు గారు. దానికి మీకు ఏ అనుభవాలు ఉన్నాయమ్మా? ఆ! గురుగారు చెప్పినట్టే అమ్మవారికి మన చేతులతోటి, మన కష్టంతోటి చేసి పెడితేనే దానికి ఫలితం ఉంటది అని గురుగారు చెప్పారు. గురుగారు చెప్పినట్టే మేము రోట్లో నూరి, మంచిగా మెత్తగా నూరి అమ్మవారికి సమర్పించుకున్నాము. ఆ తర్వాత మేము కూడా అమ్మవారికి పెట్టుకున్నాం. మా చేతులు కూడా మంచిగా ఎర్రగా పండినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి నాకన్నా మేము ఫస్ట్ అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత చూసుకున్నాము. అఖండ దీపానికి ఫస్ట్ పెట్టాను. అమ్మవారి అఖండ దీపారాధన కదా అని అమ్మవారికి పెట్టినాక చూస్తే అఖండ దీపానికి మంచిగా ఎర్రగా పండిందండి. ఫోటో కూడా పెట్టుకున్నాను. చాలా సంతోషం అనిపించిందండి. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు అన్నారు కదా, చెప్పారు కదా, మీకు ఎలా అనిపించిందమ్మా? ఏంటండి? అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు చెప్పారు, మీకు ఎలా అనిపించింది? అమ్మవారికి సారా ఇస్తే చాలా తృప్తిగా అనిపించింది. నిజంగా అమ్మవారి చేతిలో పెట్టినట్టు, అమ్మవారి అయ్యవారి చేతిలో పెట్టినట్టు అని ఫీల్ అయ్యి నేను గురుగారు చెప్పినట్టు చీర అన్ని పంచ అన్ని అమ్మవారి పండు వాయినము పూలు అన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాను. ఆ అది చాలా సంతోషంగా తృప్తిగా ఫీల్ అయ్యాను నేను అమ్మవారికి పెట్టుకుని. మంచిదమ్మా. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది ఉద్వాసన కార్యక్రమం. అసలు నిద్ర పట్టలేదండి దీపా గారు, రియల్ గా చెప్పాలంటే. నాకు ముందు రోజు వాయినాలకి అన్ని వంట చేసుకున్నాను మంచిగా. అసలు ఎంత టేస్టీ ఉందంటే ప్రతి ఒక్కరు చాలా బాగా మెచ్చుకున్నారన్నమాట. ఎంత ఆ, తిన్న వాళ్ళందరూ అయితే ఎంత బాగున్నాయి టేస్ట్, అమ్మవారి ప్రసాదం ఎంత మంచిగా ఉంది చూడనా, ఎంత బాగా చేశానని మంచిగా అందరు తిన్నారు దీపా. చాలా మొత్తం చేసినవి అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఆ ఇంకా అదంతా పని అయిపోయింది కదా అనుకొని ఇక నైట్ దేవుడిది జపసాధన చేసుకున్నా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అసలుకి పడుకుందామంటే ఆ రోజు రాత్రి పడుకుందామంటే అసలు నిద్ర అస్సలు రావట్లేదు అసలుకి. ఊరికి టైం చూసుకోవడం, మూడు ఎప్పుడైందా, 3:30 ఎప్పుడైందా అనుకొని ఒక కరెక్ట్ చెప్పాలంటే ఒక గంట పడుకున్నాను. 3:30 లోపు లేసేసా, మా ఫ్రెండ్ని కూడా లేపాను. లేపి ఇంకా నేను తొందరగా స్నానాలు చేసేసి అమ్మ గురుగారు చెప్పినట్టే ఎలా చేయాలో అన్ని చేసుకొని అమ్మవారిని బయటి దాకా వెళ్ళి సాగనంపేసి అమ్మవారు వెళ్తూ ఉంటే ఎలానో అనిపించింది. మళ్ళీ గురుగారు అన్నారు, అమ్మవారు వెళ్ళిపోతుంది కదా మళ్ళీ మీ దగ్గరికి రారు కదా అని మీరు ఫీల్ అవ్వకండి, మళ్ళీ అమ్మవారు మన దగ్గరకు వస్తుంది, మీరు అలా ఏం బాధపడద్దు అన్నారు. నేను గురుగారు చెప్పిందే తలుచుకొని ఎలాగో మళ్ళీ అమ్మవారు వస్తుంది కదా నా దగ్గరికి అనుకొని సంతోషంతో మళ్ళీ నేను వెనక్కి వచ్చేసి మళ్ళీ మిగతా ఏముంటే అన్ని కార్యక్రమం చేసుకున్నాను ఇప్పుడు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అమ్మవారు. మంచిదమ్మా. అలాగే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు, మీకు ఎలా అనిపించిందమ్మా? పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురుగారు చెప్పడము చాలా మంచిది అసలుకి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా దారుణం అన్నమాట. ఎప్పుడు పిల్లలు ఎలా మాట్లాడుతున్నారంటే సూపర్ ఫాస్ట్ అన్నమాట ఏదైనా. అందుకే ఆ ఇప్పుడు పెద్దలంటే గౌరవం లేకుండా రఫ్గా మాట్లాడడము, ఆ మన సనాతన ధర్మం గురించి పిల్లలకు కూడా తెలిస్తే చాలా మంచిది. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా మనల్ని వాళ్ళు ఎలా చూసుకుంటారు అనేది గురుగారు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నేను చెప్తూ ఉంటాను మా పిల్లలకి. నాన్న ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఆ మనము నాన్నమ్మ వాళ్ళతో అని మంచిగా ఉండాలి, పెద్దలతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటాను. గురుగారు అలా చెప్పడం వల్లే చాలా తెలుసుకున్నా నేను గురుగారు చెప్పినట్టే అలానే పాటిస్తూ ఉంటాను. మంచిదమ్మా. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా?
హలో. ఆ! మా తోటి సాధకులు అంటే ఇప్పుడు మనతో చేసే వాళ్ళతో అవునమ్మా. మీకు ఆ! సపోర్ట్ ఎలా ఇచ్చారమ్మా ఆ! సాధకులు? బాగా మంచిగానే సపోర్ట్ ఇస్తారు. టైంకి ఇలా మనము ఏదైనా డౌట్ ఉంటే టక్కున కాల్ చేసి కనుక్కోవడము, వెంటనే రెస్పాన్స్ ఇవ్వడము. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు వాళ్ళతోటి. అందరూ బానే మంచిగా ఉంటారు. ఒకరు ఒకరు హెల్ప్ చేసుకోవడము, ఏదైనా తెలియకపోతే అడగడము, మళ్ళీ వాళ్ళు నాకు చెప్పడము, అలా చేస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి నెగ్లిజెన్స్ అలాంటిది ఏం లేదు. మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు మా తోటి సాధకులు. నాకేంటంటే మా తరపునే మా ఇంట్లో వాళ్ళే అందరూ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఏం ప్రాబ్లం లేదు. మా అమ్మ ఉంది. ఇద్దరు అక్కలు ఉన్నారు. నాకు తోచింది మా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకి చెప్పేదాన్ని. వాళ్ళకి తెలియకపోతే. నాకు అది తెలియలేదంటే మళ్ళీ వాళ్ళని కనుక్కొని నేను చెప్పేదాన్ని. కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. మంచిగానే చేసుకున్నా. ఓకే అమ్మా. అలాగే గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా మీకు? గురుగారి సపోర్ట్ చాలా 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 సపోర్ట్ ఉంటది. ఏదైనా ఏమైనా ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఏ పని చేయాలో ఏదైనా కూడా గురుగారి తలుచుకుంటూ ఉంటా. ఏదైనా పని ముందు ఏదైనా చేయాలన్నా గురుగారిని తలుచుకొని నేను చేసుకుంటా. అందుకే నేను ఫస్ట్ మాకన్నిటికి మా అందరికి అండగా ఉన్న ఇప్పుడు గురుగారు అని మాకెప్పుడు గురుగారు ఉంటారు అని నేను అనుకుంటూ ఉంటాం. అమ్మవారు ఎలా ఉంటారో గురుగారు కూడా మాకు సపోర్ట్ ఉంటది మా జీవితాంతం అని అనుకుంటా. మంచిదమ్మా. అలాగే చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? నేను మంచిగానే చెప్తూ ఉంటా. నేను చెప్పడం వల్లే నా ఫ్రెండ్స్ కూడా అందరూ జాయిన్ అవుతూ ఉంటారు. మనము అమ్మవారికి నవరాత్రులు చేస్తే మనకెప్పుడు అమ్మవారి రక్ష ఉంటది. మన కుటుంబానికి, మన ఇంటికి, అన్నిటికి మనకి రక్ష ఉంటదని చెప్తూ ఉంటా అందరికి. అందరికి నేను ఎప్పుడు ఎక్కువ ఎక్కువ అందరూ నాలాగా చేయాలి వాళ్ళు కూడా ఏమంటారు అమ్మవారి రక్ష పొందుతారు కదా అని నేను ఫీల్ అవుతూ ఉంటా. మంచిదమ్మా. మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. సరే అండి. ధన్యవాదాలండి.